ఆపండి పెళ్లి. అదేంటి? క్యాష్ కొట్టేకే పెళ్లి. పంతులు గారు ఆ మైకిల్ అందుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయిందని కూడా చింతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పెంట చూడు, తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేత్తో పట్టు కూర్చున్నారు. నీ డబ్బు నీ మొహాన కొడతాను. చదివింపులు ఏంటి? డొనేషన్స్ సారీ గిఫ్ట్లు. కష్టపడి సంపాదించి తేలాక కట్నాలు అడుక్కు దొబ్బుతావా? ఈ పెళ్లి జరగదు. కిరసనాల డబ్బా అగ్గిపెట్టి పట్టారండి. ఎందుకమ్మా? చావడానికి. అమ్మాయి గారు చచ్చిపోతారట. కిరసనాలు డబ్బంటున్నారు. నువ్వెందుకమ్మా చచ్చిపోవడం? ఈ పెళ్లి ఆగిపోతున్నందుకు. సరే నీ కష్టంగా రేపు నేను ఎందుకు చెయ్యాలా? సరే కానిచ్చేనే పెళ్లి. నువ్వు అర్జెంట్ గా పని చేయాలరా. ఏమిటి ఈ కత్తి చేత్తో పట్టు? దేనికి? ఆడపెళ్లి వారికి అంబాజీపేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది. అయితే పట్టుకుంటా. తప్పేంటండి? పెళ్లి కొడుకు ఒక మొక్కు ఉందిలేండి. మొక్క ఏమిటిది? 200 కుడి చేతులు బలిస్తే రాగి యోగం పడుతుందని ఎవడో క్షుద్రోపాసకుడు చెప్పాట. ఆ మధ్యనాడు చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాలు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 15 చేతులు నరికి పారేశాడు. ఇంకో 150 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతులు కూడా నరికేస్తానే ఏంటి? నరికేయడానికే కదా. తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరినీ పిలిచాడు. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బద్ధామి తుమగే సంగీత సరదస్యతం. చదివిన మంత్రాల వరకు చాలు గాని ఇక చదివింపుల కార్యక్రమం మొదలుపెట్టు. అయ్యలారా అమ్మలారా, ఇప్పుడు చదివింపుల కార్యక్రమం అంట. రండి రండి. ఎత్తిన చేతులు దించకండి. అదే చేత్తో వచ్చి కట్నాలు చదివించుకోండి. ఇదేంటి? పెళ్లి కుమారుడు చదివించేవాళ్ళు ఒక్కరు లేరా? ఉన్నాను యార్. పెళ్లి కుమారుడికి బ్లెస్సింగ్లతో ఈ మిడతలు అప్పారావు చదివించే కట్నం 116 పైసలు. 116 పైసలా? యా, ఫ్యామిలీస్తో వచ్చినాను. అన్నాడు ఎక్కడ అరేంజ్ చేసినారు? నాకెవరే ఆకు? నాకు అక్కడ వేటి బాబు. అయ్యా పెళ్లి తంతు పూర్తయింది. ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం. దానికి నువ్వు పెట్రోల్ బైకా? అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక. ఓ గ్లాస్ పాలు తాగలేదు, ఓ కిళ్ళి వేసుకోలేదు, ఓ కిస్ ఇచ్చుకోలేదు, కిసకిస నవ్వుకోలేదు. ఓ సినీ అంకమ్మ అప్పుడే రెడీ అయిపోయాడా? ఏంటో కొలతలు అవి తేడాలు వచ్చేసి శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా? శోభనమా? ఎవరికి? స్టోర్ మార్చా? నువ్వు బాబు గొంతుతో మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ కాదు, సొంత గొంతుగా. అన్ని జోకులు జోకులు. అలాగే గట్టిగా పట్టుకుని ఉండు, లైట్ వేస్తాను. నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు, మర్చిపోయావా? ఛీ, నీకు అసలు బుద్ధిందా? శోభనం గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా? పబ్లిక్ లో అడిగితే ఫీలైపోయి పూలైపోతావని. పిసికేవలే పేడ. వేళాపాడా లేకుండా వేళాకోళాలాడకు. వేళాకోళమా? పెళ్లికి ముందు ఇస్తానన్నావు, మాట తప్పావు. తాళి కట్టగానే ఇచ్చేస్తానన్నావు, మాట తప్పావు. ఇంకా మాట తప్పనంటే తప్పను. శోభన అయిపోగానే తప్పకుండా ఇస్తాను. ఏంటిస్తావు? తాగేసిన పాలగలాస ఎదవేసాలైక వెళ్ళి లెక్క అట్టుకురా. ఇప్పుడా? ఇప్పుడు బ్యాంకులో ఉండవు, రేపిస్తా. పోనా అలాగే కాని. మరి ఇంకా ఎక్కడ కూర్చున్నావే? లే. మరి ఇంకా అలా నిలబడిపోయావే? బాగా పొద్దు అయింది, ఇంటికెళ్ళి తొంగో. ఇంటికా? మరి శోభనం? నువ్వు సొమ్మెత్తానన్నది రేపు కదా. అవును, శోభనం కూడా మరి రేపే అవుద్ది. నానా మంచి చెడ్డ లేకుండా ఏమిటి వెధవేషాలు? కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా? కోట్ల ఆస్తి ఉండి అడుక్కు తింటావా? ముష్టి 1,00,000 రూపాయల కోసం అల్లుణ్ణి రాచి రంపాలు పడతావా? చూసావా, నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది. ఇదిగో, నాకు ఇవ్వవలసిన సొమ్మనాకి జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫ్ అన్నావంటే నైఫ్ ఎట్టి పొడిసేసి లైఫ్ తీసేయగలం. అమ్మా, నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా? సరే, నీకంత డౌట్ అయితే వదలకు. గుమ్మం బయట తుండు గుడ్డేసుకుని పడుకో, పొద్దున్నే పిలుస్తా. ఏదవ జర్కలు ఇవ్వకు, రైడింగ్ అయిపోద్ది.
ముందు నా చేతిలో సొమ్ము పడాలి, ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి. అంతవరకు ఈ నీడ కూడా నీ మీద పడకూడదు. కనీసం ఈ పాలైనా ఇచ్చి వెళ్తానన్నా. ఆహా. నువ్వు వాడికి పాలిస్తావు, ఆడు నీకు పండు ఇస్తాడు, ఇద్దరు కలిపి నాకు బిడ్డనిస్తారు ఆడుకోవడానికి. మరి నా లక్ష ఎవడిస్తాడు? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఎదవనస? నేనసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట? నీ మెడమే చెయ్యేసిన గెంటెత్తో నువ్వేం చేస్తావంట? ఏం చేస్తానంట? బయట పోయి పడతానంట. వెళ్ళిపోడు. దారుణం, అన్యాయం. శోభను నాడు అంతా పెళ్లి కూతుర్ని లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా? సొమ్మట్టు రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావు అనుకో, నిలువుగాను అడ్డంగాను 2 సింపుల్ సింపేసి చంపేస్తాను. లోపలికి. చెబుతా, నీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్తా. అబ్బా, ఊంపుహార్లో వేలగని వెళ్ళొచ్చాడు. ఎవరది? నేనండి. ఆఫ్టర్ 1 year కాదు, ఆఫ్టర్ 7 months. 5 months గడిచిపోయాయి కదా. అబ్బా, గర్భాధానం గడికి గడేసుకునే టైంలో నా గడియ దించబెట్టయ్యా. పాతేవలే బొంగు. గర్భాధానమా గోదానమా నాకేం పట్టాలి? రాజయోగం కదా. ఏది ఎక్కడ పట్టింది రాజయోగం? కనీసం శోభన యోగం కూడా పట్టలేదే. పుంపుహార్ పుంపుహార్. ఏంటి, శోభనం తగలేదా? అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది. అదేంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపో. పెళ్లి చేసుకున్నా అన్న తర్వాత ఏమన్నా నేను? మగాడు అన్నావు. పెళ్ళై శోభనం దొరకపోతే నువ్వు మొగుడు అవుతావు, కానీ మగాడు ఎలా అవుతావు? కడిగావులే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూంపుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూంపుహార్ రా బాబు? డబ్బిస్తే గానీ శోభనం చేయనంటాడు వాడు, శోభనం జరిగితే గానీ లక్కరాదంటావు నువ్వు. పోనీ నువ్వు రికమెండ్ చేయకూడదు? ఏ ఉద్యోగం కన్నా అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు. శోభనానికి ఏమని చెప్పి రికమెండ్ చేయమంటావయ్యా? అదే చెప్పు. ఉప్పులో చాపెట్టు కొడతారు. మరి ఇప్పుడు ఎలాగయ్యా బాబు? మాయల పకీరి ప్రాణం చిలకలో పెట్టట్టు నా రాజయోగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టావు. పోనీ మారు వేషంలో వెళ్ళి రేపు చేసుకోవచ్చా? ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చేసావు, ఏం చేసావు అన్నది కాదు, బ్లడ్ పూంపుహరవటం ముఖ్యం. అయితే ఎల్లుండి దాకా ఆగను, రేపే చేస్తా. టాటా బిర్లా. డెన్సెట్ లో హీరోయిన్ లాగా అరవకు. శ్రీవారు మీరా? నేనే. కొంచెం ఆగు, ముక్కు దగ్గర పెడతా. ఏమిటి? మత్తులో ముంచిన గుడ్డ. ఏదది? ఎక్కడ పెట్టాను? అది ఇప్పుడు దేనికండి? నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయటానికి. ఏమిటో, హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది. దీనికి అంతటికి కారణం నీ బాబే. వాడి సంగతి నేను కింగునయ్యాక తేల్చేస్తాను. ముందు నీ సంగతి చూసేస్తాను. ఎవడ్రా వాడు? నువ్వా? లచ్చట్టుకుని లక్షణంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా? నవిలావులే చొట్ట. తెలిసి తెలియకుండా మాట్లాడుకో. నేనేం గుమ్మలోంచి రాలేదు, గోడ దూకొచ్చాను. తిన్నావులే గ్రాస్. ఎదవేస్తా వేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలు వేసేయగలను. నా కూతురు ఈడో అయినా పర్లేదు. విన్నావా భార్యమణి? మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడో. కన్న కూతురు వీడో అయినా పర్వాలేదనుకునే వీడు నీకు తండ్రా? కాదు, చేస్తే కాదు. రా, నాతో రా, పొద్దున్నే పంపించేస్తాను. విన్నావా బేబీ? నిన్ను జీవితాంతం పోషిస్తానడం లేదు, ఈ నైట్కి తీసుకెళ్లి పొద్దు చంపేస్తానంటున్నాడు. ఈ నీ మొగుడా? కాదు, చస్తే కాదు. అయ్యా, 600 ఆయన నా భర్త కాదు, లచ్చ అయితేనే నీ భర్త. ఏమిటి మామయ్య నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. ఇప్పుడు మనకి ఏం తక్కువని? ఏం చేసుకుంటావు డబ్బు అంతా మనం? అందుకని నేను చెప్పేది ఏంటంటే, నా లచ్చ నాకు ఇచ్చేయి. ఆ ఒక్కటే అడక్కు. సరే, అలా అన్నావు, బాగుంది. చూడు, నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసి. ఆ ఒక్కటి అడక్కు. అనుకున్నా నువ్వు అంటావని. నువ్వు ముత్యాల ముగ్గు విలనికి ఎక్కువ, గ్యాంగ్ లీడర్ విలనికి తక్కువ కదా. ఆ. అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది, లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది. నాన్న, డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా? ఒక్కసారిగా 1,00,000 రూపాయలు తెమ్మంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే
4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను, కాకపోతే ఒకటి వడ్డీయేగా కొడతా. చెప్పుచ్చు కొడతాను, చెప్పింది పూర్తిగా విను. వింటున్నాను, చెప్పు. మొదటి 25,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు, రెండో 25,000 ఇస్తే అమ్మాయి చేత్తో కూడి తినొచ్చు, మూడో 25,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు, చివరి ఆఖరి 25,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు. అయితే ఓ పని చేద్దాం, ముందు శివరాఖరి పేమెంట్ ఇచ్చేస్తాను, ఆ కార్యం జరిపించే. అయితే ఓ పని చేద్దాం, 4వ వాయిదా 1,00,000 చేద్దాం, ఆ మొదటి 3 రద్దు చేద్దాం. మళ్ళీ మొదలు. పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు గింటింగ్ చేయడమే ఏర్పాటు చేస్తాను. ఒరే ఎవరు అక్కడ? మెడబెట్టి బయటికి కంటిస్తే 4 రకాలుగా అనుకుంటారు. చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటికి వెళ్ళిపోతాను, నువ్వు సైలెంట్ గా ఉంటా. ఏవాయ్ వెళ్ళొస్తానాయ్, వెళ్ళొస్తాను మామయ్య గారు. ఇదిగో మీ అమ్మాయి గారిని పువ్వులో చూసుకోండి, మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త.